హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ నాన్నకుటి. ఇక్కడ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. నేనైతే ఈవినింగ్ అయితే టెంపుల్కి వచ్చేసాను. ఇదైతే సంగినేశ్వరంలో ఉంది గాయస్. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది దేవతలు కట్టించిన గుడి అంటారు. మనం ఇటు నుంచి స్ట్రైట్గా టెంపుల్ లోపలికి వెళ్ళిపోతే అండ్ ఇక్కడ కొబ్బరికాయలు కూడా పెట్టేశారు గైస్. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. చక్కగా మంచిగా మొక్కేసి లోపలికి వెళ్ళిపోతున్నాను నేనైతే. అండ్ వెళ్ళంగానే గైస్ చాలా అంటే చాలా రష్గా ఉంది. అండ్ వెళ్ళంగానే ధ్వజస్తంభానికి దండం పెట్టుకున్నాను గైస్. కనీసం అటు నుంచి ఇటు వెళ్తా కూడా ఖాళీ లేదు. ఇక్కడైతే మా అత్త వాళ్ళు అండ్ మా మమ్మీ వాళ్ళు ఇక్కడ పసుపు కుంకుమ వేస్తున్నారు గైస్. అండ్ మా పెద్దమ్మని ఇక్కడ హాయ్ చెప్పమంటే అలాగే చూస్తుంది. అండ్ లాస్ట్కి హాయ్ అని చెప్తుంది గైస్. అండ్ ఇక్కడ నుంచి తెలంగాణ ధ్వజస్తంభంకి నేను కూడా కొంచెం పసుపు కుంకుమ అయితే వేసేసాం గైస్. అండ్ ఇటు నుంచి మెయిన్ ద్వారంకి వెళ్ళిపోతే ఇటు నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలి గైస్. ఒక్కసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి గైస్ 10 రూపాయల దర్శనం అంట. అటు లెఫ్ట్ సైడ్ ఏమో ఉచిత దర్శనం ఉంది, కానీ 10 రూపాయల దర్శనంలో చాలా అంటే చాలా క్యూ ఉంది గైస్. ఒక్కసారి చూడండి. అండ్ మా అత్త వాళ్ళు మా మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అండ్ మళ్ళీ మా మా పెద్దమ్మ అయితే హాయ్ చెప్తుంది. అని ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మేమైతే ఇక్కడ లోపల నుంచి ఇటు దూరం వచ్చేసాము. సో మా మమ్మీ వాళ్ళు అయితే వెనకాల ఉన్నారు, అందుకే మా అత్త అలా చూస్తుంది. అండ్ మా అత్త వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఇదిగో నా ముందుకు వచ్చేసాడు ఇటు నుంచి దూరి. వాడైతే అలాగే చూస్తున్నాడు వీడియో తీస్తున్నానని. అండ్ లాస్ట్కి మీకు కూడా ఫైనల్గా హాయ్ చెప్పేశాడు. చాలా క్యూట్గా చెప్తున్నారు. అంటే వీడికి ఇక్కడ అందట్లేదు, అందుకే ఎగిరైతే గంటను కొడుతున్నారు గాయస్. అండ్ అండ్ అసలు గాయస్ నిజంగా అయితే పాపం అక్కడ ఒక ఆమె కూడా పడిపోయింది, అలా దోసేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ కూడా నన్ను దోసేసారు గాయస్. అండ్ వీడియో అందుకే అట్లా గ్లమ్జింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్లోకి. అంటే చాలా చిన్నది గాయస్, కానీ చాలామంది వస్తున్నారు. అండ్ ఇక్కడ మనం ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరిద్దంట. బట్ శివలింగం కూడా చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది గాయస్. మీరైతే మస్ట్ అండ్ షుడ్ ఒక్కసారి విజిట్ చేయండి. అని ఇక్కడ రాగానే గంట కొట్టేశాను గాయస్. గంట ఎందుకు కొడతారు మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అని ఇంక మెయిన్ ద్వారం నేను కూడా ఇక్కడ దండం పెట్టేసుకుని లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ అసలు వీడియో తీయొద్దన్నారు, కానీ ఈ చిన్న క్లిప్ అయితే మీకోసం అయితే తీశాను. అంటే శివుడికి అప్పుడు అభిషేకం జరిగింది, అలా కొంచెం క్లిప్ తీయగానే ఫోన్ తీయకూడదామని పెట్టేశారు. శివుడు అయితే చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే చూడంగానే. అండ్ ఇక్కడ డైరెక్ట్గా మేమైతే వచ్చేసాం గైస్. ఇక్కడ అందరం తప్పిపోయాము. అండ్ నేనైతే ప్రసాదం కోసం వెళ్ళిపోయాను, తీసుకుని వచ్చేసి ఒకడైతే నాకు చాలా ప్రసాదం తినేసి ఇక్కడ బొమ్మల దగ్గరికి వచ్చేసాము. మా అత్త వాళ్ళ అబ్బాయికి బొమ్మలు కావాలని గాయస్. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా రేట్లు చెప్తున్నారు. ఏ బొమ్మ అడిగినా కనీసం 200-250 అబోవ్నే చెప్తున్నారు. అండ్ ఇక్కడ కీస్ అడుగుదామంటే ఆ కీ ఒక్కొక్కటి 50 రూపీస్ అన్నారు గాయస్. అండ్ ఇటు నుంచి ఒక్కొక్క షాపు మొత్తం తిరిగేసి వచ్చేదానికి లాస్ట్కి ఒక షాపులో అయితే ఒక గన్ అయితే తీసుకున్నాడు గాయస్. నేను క్లెబ్బర్ పాములు కూడా రియల్ పాములు లాగానే కనిపించినాయి. అండ్ ఇటు నుంచి వచ్చేస్తే బ్యాగులు చాలా బాగున్నాయి గాయస్. ఆ బ్యాగ్ ఒక్కొక్కటి 250-300 చెప్పారు. విడిగా అయితే ఎంత ఉంటాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాన్నకుట్టి ఇక్కడ.